ఇక కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కి మాస్కులు, శానిటైజర్లు, వలస కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన సామాజిక కార్యకర్త ఓం ప్రకాష్ ను చైతన్యపురిలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చైర్మన్ కాచం సత్యనారాయణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు, యాదగిరి, వెంకన్న, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఓం ప్రకాష్ రావు అనే సోషల్ యాక్టివిస్ట్ కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో కూడా కొన్ని వందల మందికి శానిటైజర్స్, ఫేస్ మాస్క్స్ ఇవన్నీ పోలీస్ స్టేషన్లలో ఇవ్వడం, అదేవిధంగా మా యొక్క హోంగార్డ్ ఆఫీసర్స్కి మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక 40 మందికి గ్రాసరీస్ ఇలాంటివి ఇవ్వడం చేసినారు. అదేవిధంగా ఈ సొసైటీలో ఉన్న స్లమ్ ఏరియాస్ ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి లాక్డౌన్ టైంలో ఫుడ్ ప్రొవైడ్ చేయడము, గ్రాసరీస్ అందించడము ఇలాంటివి చేసినారు. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే అంటే ఇబ్బంది పడే వర్గాలు వాళ్ళు ఉన్నారో, పేదవాళ్ళు, వాళ్ళందరికీ కరోనా సమయంలో చాలా హెల్ప్ చేసినాడు. దాన్ని గుర్తించి ఈరోజు ఇక్కడ మేము ఈ V3 చైర్మన్, అదేవిధంగా ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యం హైదరాబాద్ చైర్మన్ అయినటువంటి కాంచం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఇతనికి సన్మానం చేయడం జరుగుతుంది. ఈ మంచి పనులు చేసిన వాళ్ళని సమాజంలో గుర్తించడం ద్వారా ఇంకా మున్ముందు కూడా వేరే వాళ్ళు కూడా ఈ సమాజంలో మంచి చేయడానికి ముందుకొస్తారనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇతనికి ఘనంగా సన్మానించడం జరిగింది. అందరికీ దీనికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిఐ నాగమల్లు గారిని మేము చూస్తున్నాను. అతను చేసే పనులు, సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి, ప్రజలకు అన్ని మంచి పనులు చేయడం జరిగింది. సో నా లాక్డౌన్ టైంలో నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. ఇలా చేస్తే ఒక మంచి పని, ఒక సోషల్ యాక్టివిటీ చేస్తే నాగమల్లు గారితో బాగుంటుంది అని ఆయన ఇనిషియేటివ్తో మేము చేయడం జరిగింది. అండ్ ఆయన వల్లనే నేను ఇవన్నీ చేయగలిగాను. అండ్ ఈరోజు నాకు సన్మానం జరిగింది, చాలా సంతోషంగా ఉంది. అండ్ V3 చైర్మన్ గారికి, అందరికీ ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్.